ఏది మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతి అని వస్తుంది. 8వ మనువు సావర్ణి మనువు కథది. ఆ 8వ మనువు కథ అంతా కూడా దుర్గా సప్తశతి అనే పేరుతో ఉంటుంది. ఆ దుర్గా సప్తశతి కంటి మీద రెప్ప వేయకుండా, చెవుల్లోకి ఇంకొక శబ్దం రానివ్వకుండా, మనస్సు చెదరకుండా ఏకాగ్ర చిత్తులై వినండి. దుర్గా సప్తశతి విన్న వాళ్ళకి మణిద్వీపంలో శాశ్వత నివాసం ఉంటుంది. అది అనేక పురాణాలు చెప్పాయి. మణిద్వీపంలోకి రమ్మంటే రాదు. మణిద్వీపం యొక్క నివాసం అంటే వైకుంఠమైన వస్తుందట, కానీ అమ్మవారి సన్నిధానానికి వెళ్ళమట. కానీ ఇందులో దుర్గా సప్తశతి వింటే, శ్రద్ధతో వింటే, భక్తితో వింటే, సుసమాహిత చిత్తులై వింటే వారికి వస్తుంది. సమాహిత చిత్తులను ఎవరిని అంటాం అనమాట? సుసమాహిత చిత్తులు అన్నాడు. సుసమాహిత చిత్తులు అనగా ఇంకా మనస్సులోకి ఆ 2 గంటలు ఇంకో ఆలోచన రాకూడదు, పొరపాటును ఇంకో శబ్దం పడకూడదు, కంటి మీద రెప్ప పడకూడదు, అనగా నిద్రపోకూడదు. పురాణ టేబుల్ ఎంత కాదనుకున్నా ఒకళ్ళిద్దరు అప్పుడప్పుడు అలా నిద్రపోతూ ఉంటారు. ఫోన్లు తెచ్చుకోద్దంటే మానరు. అవేమీ లేకుండా కొంచెం ఆ సప్తశతైనా వినండి. వింటే అంత లాభమో తెలుసా? ఈ జన్మ తర్వాత పునర్జన్మ ఉండదు, వారికి మణిద్వీపం వస్తుంది. ఒకవేళ కొంచెం తేడాగా వింటే, అంటే కొంచెం నిద్రపోయో, కొంచెం ఫోన్లు వచ్చో, గందరగోళంతో మనస్సు చెదిరో వింటే అత్యుత్తమ జన్మ వస్తుందట. మళ్ళీ వస్తే అది కూడా లాభమే, ఉత్తమ జన్మ వస్తుంది, అత్యుత్తమ జన్మ వస్తుంది. ఏదైనా లాభమే కదా మరి మనకి. అందువల్ల ఎందుకంటే నేను అవకాశం ఇచ్చాడు భగవంతుడు, వినండి, శ్రద్ధతో వినండి. పూర్తిగా మనం చదవలేకపోయినా కనీసం వినడం చాలన్నాడు కదా.